హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని రేఖల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గరుడ రేఖ అంటే ఏంటిది? గరుడ రేఖ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? గరుడ రేఖ ఇది సాముద్రిక శాస్త్రంలో మన భారతీయ సాంప్రదాయంలో చాలా గుర్తుల్ని గమనించారు. చేతిలో రేఖ మీద కానీ రేఖ ఏర్పడటంలో ఉండేటువంటి కొన్ని భాగాల్లో కానీ ఒక గుర్తుగా మనం దాన్ని గుర్తిస్తాం. సింబల్, ఆ సింబల్ దాని యొక్క లక్షణాన్ని బట్టి మనకి ఓ ఫలితాన్ని ఇస్తుంది. ఇలాగా ఇప్పటి వరకు 120 సింబల్స్ని మనం అరచేతిలో గమనించాం. 120 ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లేటెస్ట్ కొత్త వాళ్ళు కొన్ని కనిపెట్టచ్చు. ఓకే, అంటే పరిశీలిస్తూ ఉంటే మనకి కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఆ గుర్తు ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిశీలించినప్పుడు ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటే ఈ గుర్తు వల్ల వచ్చింది అని. అంటే సాధారణంగా గుర్తులు నేను రాసిన పుస్తకంలోనే 64 గుర్తుల్ని మెన్షన్ చేశాను ఇప్పటికీ. అంటే ఆ స్థలాభావం వలన అంతవరకు ఆపాను. 120 వరకు మనం గుర్తుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో చతురము, త్రిభుజము అందరికీ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు అడిగిన గరుడ రేఖ, గరుడ అంటే మనం గరుడ పక్షి. అవును, గరుడ పక్షి. ఆ గరుడ పక్షి ముక్కు, తల, ఆ రెక్కల ఇలా వచ్చేటువంటి భాగం. అంటే ఇది సాధారణంగా ఎక్కడ కనబడుతుందంటే హృదయ రేఖ చివర. ఇక్కడ నా చేతిని చూడండి, ఇక్కడ హృదయ రేఖ ఇలా వచ్చింది కదా, ఇక్కడ శని స్థానానికి వచ్చిన తర్వాత ఇది రెండుగా చీలుతుంది. ఇలాగా ఒక రేఖ ఇలా పైకి వెళ్ళి ఒక రేఖ ఇలా కిందకి ఇలా వస్తుంది. ఇలా ముక్కులాగా ఇక్కడ చూడండి. ఓకే, అవును. ఆ ముక్కు ఇలా ఉన్నట్టు ఈ పైకి వెళ్ళి ఇలా వెనక్కి తిరగాలి మళ్ళీ. ఇక్కడ ఇది ఇక్కడ ఈ కోసి ఇలా వచ్చింది. ఇది గరుడ పక్షి ఆకారంలో ఉంది కనుక కొన్ని సందర్భాల్లో కొంతమందిలో శిరోరేఖ ఇలాగ ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలాగ ఒకటి కుజస్థానానికి ఒక రేఖ ఇలాగా చంద్రస్థానం వైపుకి తిరిగితే ఫోర్క్ అయినప్పుడే అక్కడ మీకు గరుడ సింబల్ వస్తుంది. ఫోర్క్ కాకపోతే అది రాదు కదా. అయితే గరుడ సింబల్ ఇప్పుడు చూడండి, ఇదిగో మీరు చూసేదిగో ఇది ఇక్కడ ఒక చుక్క ఉన్నట్టు ఉంటుంది అనమాట మధ్యలో. ఈ గరుడ సింబల్ అంటే గరుడ పక్షి మనం తీసుకున్నామండి. ఇది ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే గరుడ పక్షి అనేసరికి అది సర్పానికి అది వ్యతిరేకం. ఈ గరుడ పక్షి ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ గరుడ పక్షి ముక్కు ఆకారంలో ఉండేటువంటి ఈ రేఖని చాలామంది మనం అరచేతిలో గుర్తించటం. దాని లక్షణం ఏమిటంటే గరుడ అనేసరికి సర్పానికి వ్యతిరేకం కదా. సర్పాన్ని ఇది ఛేదిస్తుంది, భేదిస్తుంది. అంచేత ఆ వ్యక్తికి ఆ రేఖ ఉన్నటువంటి వ్యక్తి పాముల దగ్గరికి వెళ్తే ఈ పాములు ఎలా చెప్తే అలా వింటాయి. పాముల దగ్గరికి వెళ్ళటం ఏంటి, మనం వింటం ఏమిటి? అది కాదు అసలు. ఓకే, సింబల్ యొక్క ఉద్దేశం అది కాదు. మన అరచేతిలో సింబల్ ఏదైనా ఉంది అంటే గరుడపక్షి వేగానికి, సూక్ష్మ దృష్టికి, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి గరుడ పక్షికి ఉన్నంత జ్ఞానం ఇంక దేనికి ఉండదు. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, అది 1 కిలోమీటరు హైట్లో పసిగడుతుంది, పైన ఉంటుంది. కిలోమీటరు కింద నేల మీద చిన్న ఒక సర్పం కానీ ఒక క్రీచర్ పాకుతుంది అనుకోండి, అక్కడి నుంచి ఇది పసిగడుతుంది. పసిగట్టి ఇది కదిలి వెళ్ళిపోయే లోపల అంత పైనుంచి అది మిస్సైల్ లాగా. మిస్సైల్ అంటే మీకు తెలుసు కదా, యుద్ధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మిస్సైల్ అంటే ఒక లక్ష్యం వేగంగా వెళ్తుంటే అది వచ్చి కొట్టుకోపోవడం, ఛేదిస్తుంది. అంటే మిసైల్ అంత వేగంగా వచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళిపోద్ది. అంటే లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో, ఛేదించటంలో అత్యంత వేగంగా అది ప్రయాణం చేయటంలో
ఆ సింబలు ఆ గరుడ పక్షి యొక్క ప్రత్యేకత. మన చేతిలో ఆ గరుడ పక్షి రేఖ అనుకుందాము. ఇది హృదయ రేఖ శిరోరేఖల దగ్గరే ఉంటుంది. శిరోరేఖ అంటే ఏంటి? మన తెలివితేటలు. ఓకే. ఓకే, శిరోరేఖలో చీలికి వచ్చి ఇక్కడ గరుడ సింబల్ వచ్చింది అంటే అలా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనతోటి తెలివితోటి ఏదైనా లక్ష్యాన్ని అతను పెట్టుకుంటే దాన్ని సూటిగా దాని మీదకి ఆ పనిని సాధించగలడు. అంటే సాధిస్తాడు అంటే విజయం అతను సొంతం అవుతుంది. రెండవది ఏంటంటే హృదయరేఖ అంటే మనం మనసు పెట్టి దాన్ని చేయటం. ఇక్కడ ఏర్పడింది అనుకోండి, అతను ఆ లక్ష్యాన్ని ఏదైనా సరే సానుకూలంగా మలుచుకుని విజయాన్ని సాధించగలడు. ఆ ఉద్దేశంలో చెప్పాలి గరుడ రేఖ ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అతను ఎంత దూరంగా అంటే ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సరే అవలీలగా ఛేదించగలడు, జయిస్తాడు. ఎప్పుడైతే జయించాడో అతనికి విజయము అంటే సంపదే కదా, మళ్ళీ అది పొందుతాడు. అంచేత ఈ అర్థంలో చెప్పాలి. ఈ యొక్క గరుడ రేఖే కాదు, మీకు ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. ఏ గుర్తైనా సరే దానికి ఒక అర్థం ఉంటుంది. మనకు తోచిన అర్థం చెప్పకూడదు. గరుడ అంటే పాములాడిస్తాడా? తప్పదు, అది తప్పు. ఇప్పుడు ఈ కాలంలో పాములు ఎక్కడొచ్చినాయి మీకు? మీ దగ్గర వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మంది పైన ఉన్నారు. దాంట్లో ఈ రేఖ ఉండేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అంచేత గరుడ రేఖని మనం విజయానికి చిహ్నంగా, లక్ష్యాన్ని ఛేదించేటువంటి నేర్పరిగా మనం దాన్ని పరిగణిస్తే దాన్ని మంచి ఫలితం ఉంటుంది, తెలుసుకోవచ్చు. ఓకే.